ఇట్స్ సూపర్ 8 టైమ్ ఇన్ టీ20 వరల్డ్ కప్. లాస్ట్ ఇయర్ ఫైనలిస్టులు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మరోసారి ఫేస్ టు ఫేస్ రాబోతున్నారు అంటే ఎగ్జైట్మెంట్ నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఒకవైపు ఈ వరల్డ్ కప్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా వస్తున్న ఇండియా, మరోవైపు ఇదే అహ్మదాబాద్ వెన్యూలో 3 మ్యాచ్లు గెలిచి ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉన్న సౌత్ ఆఫ్రికా. అందుకే ఈ మ్యాచ్ పూర్తిగా మౌత్ వాటరింగ్ కాంటెస్ట్ అని చెప్పొచ్చు. మ్యాచ్కు ముందు ఇండియా క్యాంప్ నుంచి సూర్యకుమార్ యాదవ్ చేసిన ప్రెస్ టాక్ చాలా ఇంట్రెస్టింగ్. అభిషేక్ శర్మ ఫామ్ గురించి, తిలక్ వర్మ స్ట్రైక్ రేట్ గురించి, బ్యాటింగ్ ఆర్డర్ ఫ్లెక్సిబిలిటీ గురించి చాలా క్లియర్గా మాట్లాడాడు. అభిషేక్ శర్మకి రన్స్ రాకపోయినా టీం ఫుల్ సపోర్ట్లో ఉందని, తిలక్ వర్మకి ఇచ్చిన రోల్ సిచ్యువేషన్ బేస్డ్ అని చెప్పడం చూస్తే ఇండియా మైండ్సెట్ ఎంత క్లియర్గా ఉందో అర్థమవుతుంది. ఇక అహ్మదాబాద్ పిచ్ విషయానికొస్తే ఈ మ్యాచ్ పిచ్ నంబర్ 5 బ్లాక్ సాయిల్. అంటే బౌన్స్ కొంచెం తక్కువగా ఉంటుంది, స్లోవర్ వన్స్ గ్రిప్ అవుతాయి, స్పిన్నర్స్ కూడా గేమ్లోకి వస్తారు. అందుకే టాస్ గెలిచిన కెప్టెన్ ఫస్ట్ బ్యాటింగ్ చెయ్యాలా లేదా అన్నది చాలా కీలకం. స్టాట్స్ చూస్తే ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్కే ఎక్కువ సక్సెస్ వచ్చింది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వైపు చూస్తే వాళ్ల బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ టాప్ 3 బ్యాటర్స్: డీకాక్, మాక్రమ్, రికెల్టన్. అలాగే రబాడా, ఎంగిడి, యెన్సన్ పేస్ అటాక్. ముఖ్యంగా ఎంగిడి స్లోవర్ వన్స్ ఇండియా బ్యాటింగ్కి పెద్ద టెస్ట్ అయ్యే ఛాన్సుంది. కానీ వీళ్ల వీక్నెస్ ఏంటంటే స్పిన్ డిపార్ట్మెంట్ చాలా లైట్గా ఉంది. మిడిల్ ఆర్డర్ కూడా టాప్ 3 త్వరగా అవుట్ అయితే ప్రెషర్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇక ఇండియా విషయానికొస్తే డిఫరెంట్ మ్యాచ్ విన్నర్స్ ఉండటం బిగ్గెస్ట్ ప్లస్. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్, హార్దిక్, రింకు ఎవరు ఏ రోజైనా గేమ్ తిప్పేయగలరు. బౌలింగ్లో బూమ్రా పవర్ ప్లే నుంచి డెత్ వరకు కీలకం. వరుణ్ చక్రవర్తి లాంటి స్పిన్నర్ ఈ పిచ్ మీద సౌత్ ఆఫ్రికా మిడిల్ ఆర్డర్కి పెద్ద తలనొప్పి. అలాగే ప్లేయింగ్ 11లో అక్షర్ పటేల్ ఆడాలా లేక వాషింగ్టన్ సుందర్ ఆడాలా అన్న డిస్కషన్ కూడా చాలా ఆసక్తికరం. ఎందుకంటే ఆఫ్ స్పిన్తో డీకాక్ని పవర్ ప్లేలోనే అటాక్ చేసే ఆప్షన్ వాషింగ్టన్ ఇస్తాడు. మొత్తానికి చూస్తే ఈ మ్యాచ్ ఫుల్ టాక్టికల్ గేమ్. చిన్న మిస్టేక్ చేసిన టీంకే మ్యాచ్ చేజారిపోయే ఛాన్సుంది. నా ప్రెడిక్షన్ అయితే టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసి పెద్ద స్కోర్ పెట్టిన టీంకే అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఇది వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్ కాబట్టి లాస్ట్ బాల్ దాకా టెన్షన్ పక్కా. మరి మీరేమంటారు? ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు? కింద కామెంట్ చేయండి. ఇలాంటి డీప్ అనాలిసిస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మ్యాచ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.